నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. 2026 అనగానే భారత రాజకీయాల్లో ఊహించని ఒక సంచలనం గుర్తొస్తుంది కదా. అదే కాక్రోచ్ జనతా పార్టీ. పేరు వినడానికి కాస్త ఫన్నీగా వింతగా ఉన్నా దీని వెనుక ఉన్న కథ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యేంత ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చిన్న ఆన్లైన్ పేజీ దేశ రాజకీయాల్ని ఎలా షేక్ చేసిందో ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. ఏకంగా 1,00,00,000. అసలు నమ్మశక్యంగా లేదు కదా. ఒక పక్కా సెటారికల్ రాజకీయ అకౌంట్ పుట్టుకొచ్చిన కేవలం 4 రోజుల్లోనే 1,00,00,000 మంది ఫాలోవర్లను సంపాదించేసుకుంది. అప్పట్లో అధికార పార్టీ సోషల్ మీడియా రికార్డులను కూడా అది క్రాస్ చేసేసింది అంటే అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో మనం తెలుసుకోవాల్సిందే. సరే, ముందుగా సెక్షన్ 1 వ్యంగ్య రాజకీయ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ గురించి చూద్దాం. నిజానికి ఇది మన రెగ్యులర్గా చూసే రాజకీయ పార్టీల లాంటిది అస్సలు కాదు. కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ అనేది పక్కాగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద మాత్రమే నడిచిన ఒక ట్రెండ్ సెట్టింగ్ ఉద్యమం. నిరుద్యోగం, అవినీతి, ఊరికే లీక్ అవుతున్న ఎగ్జామ్ పేపర్లు ఇవన్నీ చూసి విసిగిపోయిన జెన్జీ యువత తమ కోపాన్ని వ్యంగ్యంగా మీమ్స్ రూపంలో బయటపెట్టడానికి పుట్టిన ఒక వేదిక ఇది. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, మీమ్ పేజీలే వీళ్ళ ప్రధాన ఆయుధాలు. ఇక సెక్షన్ 2 ఆ బొద్దింకల వ్యాఖ్య, యువతలో డిజిటల్ ఆగ్రహం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన బొద్దింకలు, పరాన్నజీవులు అనే ఒక్క కామెంట్ ఈ మొత్తం ఆన్లైన్ సునామీకి ట్రిగర్ పాయింట్ అయింది. ఆ ఒక్క మాటతో యువతలో ఇన్నాళ్లూ పేరుకుపోయిన ఆక్రోశం కట్టలు తెంచుకుంది. ఆ కోపమే ఏకంగా ఒక డిజిటల్ వ్యంగ్య ఉద్యమానికి పునాది వేసింది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఇదంతా ఏదో పెద్ద రాజకీయ ఉద్దండులు వేసిన మాస్టర్ ప్లాన్ కాదు. అభిజిత్ డీప్కే బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ చదువుతున్న ఒకే ఒక్క కుర్రాడు దీన్ని స్టార్ట్ చేశాడు. తను నేర్చుకుంటున్న పబ్లిక్ రిలేషన్ స్కిల్స్ని వాడుకుని దేశవ్యాప్తంగా ఇంత పెద్ద సంచలనాన్ని ఎలా క్రియేట్ చేశాడో చూస్తే నిజంగా షాక్ అవుతాం గదా. నెక్స్ట్ సెక్షన్ 3 సోమరుల గొంతుక సోషల్ మీడియా విప్లవం గురించి మాట్లాడుకుందాం. ఈ ఉద్యమానికి ఉన్న 2 డిఫరెంట్ షేడ్స్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తాయి. బయటకు చూస్తేనేమో తమను తాము సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రాటిక్, లేజీ అంటూ ఫుల్ సెటారికల్ బ్రాండింగ్ చేసుకున్నారు. కానీ దాని వెనుకున్న వాస్తవం మాత్రం చాలా సీరియస్. నిరుద్యోగం, ఎగ్జామ్ లీకేజీలు, అవినీతి లాంటి పెద్ద సమస్యలపై వాళ్ళ పోరాటం. సింపుల్గా చెప్పాలంటే సిస్టమ్ మీద ఉన్న తమ తీవ్రమైన కోపాన్ని, ఆవేదనను మీమ్స్, సెటైర్స్ అనే కవచం వెనుక ఎంత బ్రిలియంట్గా దాచారో మనకి అర్థమవుతుంది. ఇక ఈ సోషల్ మీడియా రెవల్యూషన్ స్పీడ్ చూస్తే మతిపోవాల్సిందే. మే 16, 2026న పార్టీ పేజీ స్టార్ట్ అయితే జస్ట్ 48 గంటల్లో 40,000 మంది జాయిన్ అయిపోయారు. కట్ చేస్తే 4 రోజులు తిరిగేసరికి ఏకంగా 1,00,00,000 మంది ఫాలోవర్స్. ఆ సెటైరికల్ పోస్టులు, మీమ్స్ చుట్టూ మన యువత ఎంత రికార్డ్ స్పీడ్తో ఏకమయ్యారో చెప్పడానికి ఈ నంబర్సే పెద్ద ప్రూఫ్. సో ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సెక్షన్ 4 వ్యంగ్యం వెనుక ఉన్న తీవ్రమైన డిమాండ్లు. ఈ సీజేపీ మేనిఫెస్టో చూస్తే పైకేదో జోక్ చేస్తున్నట్లనిపించినా వాళ్ల డిమాండ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ అండ్ సీరియస్. అవేంటంటే రిటైర్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. పార్లమెంట్లో మహిళలకు 50% రిజర్వేషన్ పక్కాగా అమలు చేయాలి. ఇక పార్టీలు మారే జంపింగ్ ఎమ్మెల్యేలపై ఏకంగా 20 ఏళ్ల బ్యాన్ వేయాలి. దాంతోపాటు మీడియా స్ప్రెడ్ చేసే ఫేక్ న్యూస్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? వాళ్ల అప్రోచ్ బొద్దింకల పేరుతో సెటైరికల్గా ఉన్నా వాళ్ల పాలసీ అజెండా మాత్రం ఎంత క్లియర్గా, ఎంత ఫోకస్డ్గా ఉందో స్పష్టమవుతోంది కదా. ఇప్పుడు సెక్షన్ 5 చూద్దాం. రాజకీయ నేతల స్పందన, ప్రధాన స్రవంతి గుర్తింపు. ఈ జెన్జీ ఉద్యమం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుది కాదు. మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ లాంటి మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ లీడర్స్ కూడా ఈ ట్రెండ్ని గుర్తించి రెస్పాండ్ అవ్వక తప్పలేదు. ఎలక్షన్స్, ఓట్ బ్యాంక్ లాంటి సంప్రదాయ రాజకీయ బలం ఏమీ లేని ఒక సోషల్ మీడియా మీమ్ పేజ్ ఏకంగా పార్లమెంట్ లీడర్ల దృష్టిని తనవైపు తిప్పుకుందంటే డిజిటల్ మొబిలైజేషన్కున్న పవర్ ఏంటో ఇక్కడ ప్రూవ్ అయింది. పాతతరం నాయకులు కూడా ఇలాంటి కొత్త డిజిటల్ పద్ధతులను యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి వచ్చేసింది. సో ఫైనల్గా మన ముందున్న అతిపెద్ద ప్రశ్నేంటంటే సోషల్ మీడియాలో పుట్టుకొచ్చిన ఈ స్థాయి వ్యంగ్యం నిజంగానే గ్రౌండ్ లెవెల్లో రాజకీయ మార్పును తీసుకురాగలదా?
కేవలం ఫ్రస్ట్రేషన్లోంచి పుట్టిన ఒక ఆన్లైన్ మూవ్మెంట్ రేపటి రోజున మన విధాన నిర్ణయాలను మార్చేంతగా ఎదగగలదా? ఈ కొత్త డిజిటల్ సెటైర్ పాలిటిక్స్కి ఫ్యూచర్లో ఎలాంటి దారి చూపిస్తుందో కాలమే నిర్ణయించాలి. ఆ ఆలోచన మీకే వదిలేస్తున్నాను. సరే, మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.